బాగా అలవాటండి. ఏది నీ వేలు చూపించు. అమ్మో, ఎన్ని పైపుల్లో దూర్చావో నీ వేలు, చాలా రఫ్ అయిపోయింది. ఇంతవరకు నీ లైఫ్లో ఎన్ని పైపులు రిపేర్ చేసుంటావు? అది ఒక 100 పైనే చేశానండి. అమ్మో, సెంచరీ. అవునండి. హలో, ప్లంబర్ కేతిరెడ్డేనా మాట్లాడేది? నీకెన్నిసార్లు ఫోన్ చేయాలయ్యా? ఇక్కడ వాటర్ పైపులన్నీ బ్లాక్ అయ్యి నీళ్లు లేక చస్తున్నాము. నువ్వేమో పెళ్ళాం పక్కన పడుకొని ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నావు. మరి లేకపోతే ఏంటయ్యా, తొందరగా రా. వస్తున్నా. రా లోపలికి. సారీ మేడం, లేట్ అయిపోయింది. వేరే చోట పనిచేసి వస్తున్నాను. అయినా నువ్వు వేరే చోట అలసిపోయి వచ్చావు, ఇక్కడేం పని చేస్తావు? నేను ఎన్ని గంటలు చేసినా అలసిపోనండి. 24 గంటలు స్ట్రాంగ్గా ఉంటాను. చూస్తే తెలుస్తూనే ఉంది, మంచి వాటం పనోడువే. 10 ఏళ్ళ సర్వీస్ మేడం, ఎక్కడ కంప్లైంట్ కూడా రాలేదు. ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి? చెప్పా కదా, వాటర్ పైపు బ్లాక్ అయ్యి డ్రింకింగ్ వాటర్ రావట్లేదు. మీ పైప్ సైజు 1/2 ఇంచా 1 ఇంచా? ఏమో, ఆ ఇంచులు సైజులు నాకు తెలీదు. ఈ సైజులో ఉంటుందా లేక ఈ సైజులో ఉంటుందా? ఏమోనయ్యా, ఆ సైజుల గురించి నాకు తెలీదు. అలాగే అమ్మగారు, నండి చూస్తాను. అక్కడికెక్కడికి వెళ్తున్నావు? అది బెడ్రూమ్, ఇటు. అలవాట్లో పొరపాటు మేడం. వీడెక్కడోడ్రా బాబు. ప్రాబ్లం ఈ నట్టుదండి, బాగా లూజ్ అయిపోయింది. రెంచు లేకుండా చేతి ఇప్పేసావా? రేంజ్ ఎందుకండి, ఇలాంటి చిన్న చిన్న పనులకి రేంజే అవసరం లేదు. నాకు బాగా అలవాటండి. ఏది నీ వేలు చూపించు. అమ్మో, ఎన్ని పైపుల్లో దూర్చావో నీ వేలు, చాలా రఫ్ అయిపోయింది. నేను ఏలు పెట్టి గెలిగితే ఏ పైప్ అయినా సరే క్లీన్ అయ్యి నీళ్లు బొటబొటా కారాలి. సరే, నట్టు విప్పావు కదా, రిపేర్ చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటావు? మీకు నాకు మధ్య బేరాలేంటండి? లేలే. మీరెంత ఇస్తే అంతే అండి. అలా చెప్పు, నీ మాటల్లో క్లారిటీ లేదు. నీకు డబ్బు కావాలా, ఇంకేమైనా కావాలా? మీ ఇష్టమని చెప్పాను కదండి, మీరే డిసైడ్ చేసుకోండి. ఆశ దోశ అప్పడం ఎంతో చెప్పు, డబ్బిస్తాను, తీసుకునెళ్ళు. మీ ఇష్టం అండి. నేను లేడీస్ దగ్గర బేరం ఆడనండి, మగాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుంటాను. 400 ఇస్తానయ్యా.
4 ఎందుకండి, 200 ఇవ్వండి చాలు. అదేంటి, నేను 4 అంటే నువ్వు 500 అంటావు అనుకున్నాను. మరీ 200 ఏంటి? మేడం, నేను నిజాయితీ గల మనిషిని, ఏది మనసులో దాచుకోను. అలా ఉంటేనే అందరు లైక్ చేస్తారు. ఇంతకీ నీ నిజాయితీ ఏంటో చెప్పు. మరేం లేదు మేడం, నేను మిమ్మల్ని చూడగానే రసాయనిక చర్యకు లోనయ్యాను. దాని ఖరీదు 200 పైనే ఉంటుందండి. ఏంటేంటి, నన్ను చూసి రసాయనిక చర్యకు లోనయ్యావా? అదేనండి, మీ భాషలో చెప్పాలంటే కెమిస్ట్రీ అంటారు కదా, అదండి. ఇంతకీ నీ కెమిస్ట్రీ ఏమిటో? హాయ్ బాబోయ్, వద్దులేండి, చెప్తే బాగోదు. పర్వాలేదు బాబు, నేనేమనుకోను, చెప్పు. బేసికల్గా మీరు సెక్సీ ఫిగర్ అండి. చూడగానే ఒక రౌండ్ వేసుకోవాలనిపించిందండి. అలా ఉందండి మీ స్ట్రక్చర్. ఏంటి, నన్ను ఒక రౌండ్ వేసుకోవాలనుకున్నావా? మీరే కదండి ఓపెన్గా మాట్లాడుకుందామన్నారు, చెప్పాలా వద్దా? ఆ చెప్పు చెప్పు, పర్వాలేదు. చెప్పండి మేడం. చెప్పు పర్లేదు. నాకు లేడీస్ అంటే పిచ్చండి. వాటంగా లేడీస్ కనిపించారంటే నా పైపు లీక్ అయిపోతుందండి. ఏ ఆడదైతే మీలాగా కనిపిస్తుందో అలాంటి ఆడదాన్ని ఊహించుకొని. ఆపు, ఇంక చెప్పుకో. నీ మాటలు వింటుంటే నాకు చెమటలు పడుతున్నాయి. మీరు కూడా కెమిస్ట్రీకి లోనయ్యారా? అబే, అదేం లేదు. అలా కాదు, నీకు డబ్బులు ఇస్తా ఉండు. లేదు మేడం, మీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది. గ్యాస్ స్టవ్ ఆన్ అయిపోయి పొగలు వచ్చేస్తున్నాయి. అలాంటిదేం లేదు. నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో. ఏంటిడు ఫేస్ రీడింగ్ కనిపెట్టేశాడా ఏంటి? హలో మేడం, నాకు ఫేస్ రీడింగ్ బాగా తెలుసు. కనిపెట్టేశాడు వెధవ. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదయ్యా, నిన్ను చూస్తే నాకు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇంకా లేట్ ఎందుకండి, రండి. ముందు పైప్ సంగతి చూడు, తర్వాత ఇది చూద్దాం. అలాగే అండి. మేడం, చెక్ చేసుకోండి. ఇది రావట్లేదు, ఇది కూడా రావట్లేదు. ఇది వస్తుంది, కానీ లైట్గా వస్తున్నాయి. ఇంత స్లోగా వస్తుందేంటి? ఇందాక తెచ్చినట్టు ఇదేనండి. బెడ్రూమ్కి వెళ్దామా? సరే. అబ్బా,
మ్మ్. ఇంతవరకు నీ లైఫ్లో ఎన్ని పైపులు రిపేర్ చేసుంటావు? ఆ, అది ఒక 100 పైనే చేశానండి. అమ్మో, సెంచరీ! అవునండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చూస్తారుగా. మ్మ్, చూస్తారా? చూపించు. మ్మ్. ఓ. మ్మ్. ఓ. మ్మ్. ఆ. మ్మ్. ఆ. అబ్బా. మ్మ్. మ్మ్. ఆ. అమ్మో, ఏంటో అనుకున్నా కానీ చాలా స్ట్రాంగే. ఎందులో? ప్లంబరింగ్ లో. పనైంది కదా, ఆ పని చూడు. అలాగే. అమ్మగారు, అన్ని పైపులు క్లియరు. అమ్మగారు, వెళ్ళమంటారా? నీ పైప్ కూడా క్లియర్ అయిందిగా. సరే అమ్మగారు, పిలిచినప్పుడల్లా రా. ఓకే మేడం. ఈ ప్లంబర్ ఎవడో కానీ మా ఆయన్ని మరిపించేశాడు.